బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం చివరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ ఎల్లమ్మ తల్లి రథోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఎండోమెంట్ అధికారులు. ఎల్లమ్మ తల్లి ఉగ్రహ ఉత్సవాలతో పాటు రథాన్ని కూడా అందంగా అలంకరించారు. రథోత్సవానికి వేల సంఖ్యలో పబ్లిక్ హాజరు కానున్నారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. రథోత్సవం ఏర్పాట్లు, భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం నుంచి కల్పన అందిస్తారు. ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున నగర ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారి కళ్యాణంలో పాలు పంచుకున్నారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. ఇక నిన్న కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా అమ్మవారి రథోత్సవ కార్యక్రమం కూడా అంతే వైభవంగా జరగనుంది. రథోత్సవంకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు సర్వంగా సుందరంగా కూడా ఆలయాన్ని తీర్చిదిద్దారు. దాదాపు ఉదయం నుంచెల్లే భక్తుల తాపిడికి మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీరుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదే విధంగానైతే మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దనైతే భక్తుల తాకిడి ఉదయం నుంచి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి అనేది కూడా మనకు పెరుగుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనకు ఈ రోజు అంతా కూడా సాయంత్రం సమయంలో ఈ బల్కంపేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రథోత్సవంకి సంబంధించి గత సంవత్సరంలో జరిగిన ఆటుపోట్లు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, ఈ సంవత్సరం జరగకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా మనకు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు సూపరింటెండెంట్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడతాము. సో ఈ రోజు రథోత్సవంకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మేము చెప్పండి మ్యామ్. నిన్న కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజుకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే కళ్యాణం అంటే సాయంత్రం రథోత్సవం ఉంటుందమ్మా, 6ంటికి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. వారు కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ అంటే పోలీస్ బందోబస్తు కానీ, రథానికి సంబంధించి రిపేర్లు కానీ అన్నీ అయిపోయాయి. ఇక అమ్మవారి ఊరేగింపు బాగా జరుగుతుంది. ఈసారి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది మేడం. నిన్న చూసుకున్నట్టయితే కళ్యాణంకి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున మనకు పబ్లిక్ అంతా వచ్చారు. సో దాదాపు నిన్న కావచ్చు కళ్యాణంకి సంబంధించి ఏ విధంగా జరిగింది, దాదాపు ఎన్ని వేల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు? నిన్న అంటే యాక్చువల్గా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ పబ్లిక్ పెరిగారు మేడం. అంటే మనం మీడియా ద్వారా అన్ని ఛానల్స్ ద్వారా కూడా అమ్మవారి యొక్క ఏంటి దాని మహిమ అందరికీ తెలిసింది కాబట్టి కంపల్సరీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగిందమ్మా. గత సంవత్సరం చూసుకున్నట్టయితే రథోత్సవం అప్పుడు చిన్న చిన్న ఆటుపోట్లు అనేవి జరిగాయి. సో ఈ సంవత్సరం జరగకుండా ఏ విధంగా చూసుకుంటా ఉన్నారు? గత సంవత్సరం ఏంటంటే మామూలుగా ఈ జోగినీలు కానీ వీళ్ళు అందరూ కూడా అమ్మవారి ముందు కొంచెం ఆటపాటలతోటి డ్యాన్స్ చేయటం జరుగుతుంది. అంటే అంతకుముందు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు కొంచెం అనుమతించడం జరగలేదు. ఈ సంవత్సరం అలాంటిది జరగకుండా వాళ్ళు చూస్తామని చెప్పడం జరిగింది. డీజేలు మాత్రం వద్దని చెప్పారు. మీరు మామూలుగా డప్పులతో సౌండ్తో మీరు వెళ్తే మాకేం అభ్యంతరం లేదని పోలీసు వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రథోత్సవం కార్యక్రమంలో ఎప్పుడు కూడా వేల మంది పాల్గొంటూ ఉంటారు. ఈ సంవత్సరం దాదాపు ఎన్ని వేల మంది పాల్గొనే అవకాశం ఉంది? దాంతోపాటు రథోత్సవం కార్యక్రమం కావచ్చు ఎన్ని కిలోమీటర్ల మేర ఉండనుంది మేము? అంటే రథోత్సవం కార్యక్రమం ఈ గుడి నుంచి గుడి పరిక్రమలో ఉన్న మొత్తం వీధులలో కూడా రథం తీసుకెళ్ళటం జరుగుతుందమ్మా. 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అది రాత్రి 12 అవుతుందమ్మా మళ్ళీ దేవాలయానికి వచ్చేసరికి అమ్మవారు. ఈరోజు ఉదయం నుంచి కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అంటే ఇక ఇప్పుడు ఈ 2 రోజులు కంపల్సరీ భక్తులు విపరీతంగా రావడం జరుగుతుందమ్మా. అంటే నిన్న దర్శించుకోవడానికి వీలు కాని వాళ్ళందరూ కూడా ఈ రోజు రావడం జరుగుతుంది. ఈ రోజు యాక్చువల్గా పూర్ణాహుతి జరుగుతుంది. అంటే నిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి కళ్యాణం అయిపోయినాక చండీ హోమం చేయటం జరుగుతుంది. ఈ రోజు పూర్ణాహుతి అయిపోయింది. సాయంత్రం రథోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. సో ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కూడా బంగారు బోనం సమర్పించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మ్యామ్? ఆ బంగారు బోనానికి సమర్పించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకుని వాళ్ళ లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళు బోనం సమర్పించాక వెళ్ళిపోతారు మేడం. వాళ్ళకి కావాల్సిన సత్కార్యాలన్నీ చేయడం జరిగింది. ఆలయ ఈఓ గారు చేయడం జరుగుతుంది. ఉండగా దాదాపు మనకు పెద్ద ఎత్తున కావచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణంకి సంబంధించి కావచ్చు నిన్న భక్తులంతా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తున్నారు. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన పూజారి వారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయంలో ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఏ విధంగా ఉండనుందో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయంలో ఎట్లాంటి అమ్మవారికి పూజలు నిర్వహించారు?
తెలంగాణ రాష్ట్రంలో బోనాల కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలవుతుంది. మొన్న సాయంత్రం ఎదుర్కోలతో ప్రారంభమై నిన్న అమ్మవారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు సాయంత్రం రథోత్సవం. ఆ రథోత్సవానికి సంబంధించినటువంటి రథసూక్త హోమం, మహాశాంతి హోమం, పౌష్టిక హోమం ఇత్యాది కార్యక్రమాలని జరిగినాయి. ఈ మొత్తం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి చాలా బాగా సహకరించారు. దానివల్ల కళ్యాణం కూడా చాలా గొప్పగా జరిగింది. భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు సమస్త ప్రజానీకానికి ఉండుగాక అని అమ్మవారి ప్రార్థిస్తూ జై బోలో ఎల్లమ్మ మాతాకి జై. సో చూస్తూ ఉండగా దాదాపు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు చండీ హోమం కావచ్చు, శాంతియుత హోమం కావచ్చు, బల్కంపేట అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల తాకిడి సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. నిన్న అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నో లక్షల మంది అమ్మవారి కళ్యాణం తిలకించారు. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు అమ్మవారికి సంబంధించి రథోత్సవ కార్యక్రమం కూడా అంతే ఘనంగా జరగనుంది. ఇక నిన్న రాలేని వారంతా కూడా ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, అమ్మవారి దీవెనలు తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఉదయం నుంచే వచ్చి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, ఏ విధంగా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? మా పేరు రేణుక. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నగర్ విజయనగర్. సో ఎట్లా అనిపిస్తూ ఉంది, ఎప్పుడు వచ్చారు? దాంతోపాటు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, ఇప్పుడే ఫస్ట్ సారి రావడము. ఇక్కడ కొత్తగా చూస్తున్నాం, ఇప్పుడు దర్శనం చేసుకుంటే ఎట్లుంటుందో అని ఫస్ట్ సారి వచ్చాము. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ కావచ్చు, ఎలా ఉంది ఇక్కడ? ఫుల్, చాలా రద్దీగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎలా? కర్మన్ ఘాట్ నుంచి వచ్చినమ్మా. ప్రతి ఇయర్ ఏం రాలేదు, చాలా ఏళ్ళ క్రితం వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. మేము బెంగళరావు నగర్లో ఉంటాము. ప్రతి సంవత్సరం 1 మంత్ మంత్లీ వచ్చేస్తుంటాను. అమ్మవారు చాలా పవర్ఫుల్, అనుకున్న పనులు జరుగుతాయి. కళ్యాణం తిలకించారా? మరి నిన్న అమ్మవారి కళ్యాణం ఉండే కదా. రాలేదు, రష్. ఈరోజు వచ్చాను, అందుకే అమ్మవారి కొడిబియ్యం పోద్దామని వచ్చాను. ఉన్నాం కదా, నిన్న మనకు పెద్ద ఎత్తున కావచ్చు వేల మంది, లక్షల మంది, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక నిన్న వేల మంది వస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయని చెప్పేసి నిన్న రాలేని వారంతా కూడా ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు ఉచిత దర్శనం కావచ్చు, ఇటు ఏదైతే మనకు అమ్మవారికి సంబంధించి ఇటు 50 రూపాయలతో అమ్మవారి దర్శనం, స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం కూడా ఎక్కడ చూసినా కూడా మనకు భక్తుల తాకిడి అనేది, రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. బల్కంపేట అమ్మవారి ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున భక్తులే కనిపిస్తూ ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా, నగర నలుమూలల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో ఒకసారి వారితో కూడా మాట్లాడదాము, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు చాలా మంది కూడా మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి అనేది కనిపిస్తూ ఉంది. చెప్పండి, మీ పేరు? సునంద. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగోలు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వచ్చారా? ఈ సంవత్సరం వచ్చాము. సో ఇక్కడ ఎట్లా ఉంది? అమ్మవారిని దర్శించుకోబోతా ఉన్నారు, దాంతోపాటు రద్దీ ఎలా ఉంది ఇక్కడ? సంతోషంగా ఉంది, చాలా రద్దీ ఉంది. చెప్పండి, మీ పేరు? కృష్ణమోహన్. ఎట్లా ఉంది బల్కంపేట అమ్మవారిని ప్రతి ఏటా దర్శించుకుంటారా? దర్శించుకోవడం అది మా మహాభాగ్యంగా భావిస్తున్నాము. చూస్తూ ఉండగా చాలా మంది వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. కొంతమంది అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి ఒడి బియ్యాలు కూడా పోస్తూ ఉన్నారు. ప్రతి ఏటా వచ్చే వాళ్ళు ఉంటే ఈసారి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మనకు అనేక మందే కనిపిస్తూ ఉన్నారు. సో అమ్మవారికి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటు అమ్మవారికి సంబంధించి చండీ యాగం కావచ్చు, మహాశాంతి యాగం కావచ్చు, ఈరోజు రథోత్సవం సందర్భంగా కూడా ఉదయం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు, అనేక అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే బల్కంపేట ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిసిపోయి కనిపిస్తూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మనకు ఈ రోజంతా కూడా భక్తుల తాకిడి మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో కనిపించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దేవించుకున్నా కావచ్చు, దర్శనం చేసుకున్నా కావచ్చు, అమ్మవారికి సంబంధించి కావచ్చు కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి అయితే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు.